హలో ఎవ్రీవన్, నేను మీ నేహా గుప్తా. వెల్కమ్ టు మై ఛానల్. సంక్రాంతి వచ్చేస్తుంది. మరొక నోముతో మీ ముందుకు వచ్చేసాను. అదే మన అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర గింజల మాలల నోము. ఈ నోము కోసం ఏం పెట్టుకోవాలి అన్నది ఒక్కసారి చూద్దాము. ప్లేట్లో బియ్యం పోసుకొని అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకొని తామర గింజల మాలల్ని పెట్టుకోవాలి. తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన గంధం బాక్స్ని పెట్టుకున్నాను. కంకణాల దారాన్ని పెట్టుకున్నాను. అంతే, నోము రెడీ. ఇలా 13 ప్లేట్లలో పెట్టుకొని 13 మందికి ఇవ్వాలి. గౌరమ్మ పసుపు కుంకుమ పెట్టుకొని నోముకోవాలి. సో ఒక్క తామర గింజల మాల ఎలా ఉంటుంది అన్నది చూడండి. ఇలా ఉంటుంది, ఇంత పెద్దగా ఉంటుంది. ఇలా తామర గింజల మాల లేకపోతే అమ్మవారి సామాన్లు ఏవైనా సరే పెట్టుకోవచ్చు. నేను ఇందులో చూపిస్తున్నవన్నీ అమ్మవారికి ఇష్టమైన సామాన్లే. ఇవి కాకుండా మీ దగ్గర ఏమైనా ఉంటే కూడా పెట్టుకోవచ్చు. అమ్మవారు ఆవిర్భవించింది తామర పువ్వులోనే, కొలువు ఉండేది తామర పువ్వులోనే, కాబట్టి నేను ఆ మాలని తీసుకున్నాను. మీరు ఏది పెట్టుకున్నా చాలా బాగుంటుంది ఈ నోముకి. నచ్చిందా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు చేసుకోకపోతే నేను మిమ్మల్ని మిస్ అయిపోతాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ వాళ్ళతో షేర్ చేయండి. మరిన్ని సంక్రాంతి నోముల వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా చెక్ చేయండి. ఇంకా చాలా మంచి మంచి నోములు కూడా ఉన్నాయి. అంటిల్ దెన్, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.